ఎర్రాప్రగడ ప్రసాద్ గారు అందించిన మనకు కావాల్సిందేంటి భావనంతా భగవంతుడితో నిండి ఉన్నప్పుడు ప్రతి పిలుపు అర్చన అవుతుంది, మాట మంత్రం అవుతుంది. అదృశ్య దివ్య రూపం మనోఫలకంలో దృశ్యమవుతుంది. భగవంతుణ్ణి చేరటానికి దగ్గర దారులుండవు. భక్తి ఒక్కటే ఏకైక మార్గం. భక్తి ద్వారా తరువాత చేరే దశ ఆత్మానందం. ఆ స్థితిలో నిశ్చల మనసుతో పొందేదే అనుభూతి. అనుభూతి పరమానందాన్ని అందిస్తే అదే దైవ దర్శనం. ఇదంతా నిర్మల మనసుతో నిర్వికారంగా ప్రశాంతంగా సాధకుడిలో జరిగే ప్రక్రియ. భగవంతుడంటే ఒక రూపం కాదు, అనేక రూపాలు. దర్శించగలిగిన వారికి అనేక రూపాలలో ఉన్న ఒకే రూపం. భగవంతుడు ఏదో ఒక రూపంలో మన పక్కనే తిరుగుతూ ఉంటాడు. మనం జ్ఞానంతో గమనించే లోపే మాయమవుతాడు, లేదా మనల్ని ఏమాయో కమ్ముతుంది. ఒక ఊళ్ళో గ్రామస్తులంతా కలిసి రామాలయంలో భక్తి ప్రపత్తులతో భజన చేస్తున్నారు. కాసేపటికి వారు తన్మయానంద స్థితికి చేరిపోయారు. శ్రీరామచంద్రమూర్తి వారి భక్తి ప్రపత్తులకు ముగ్ధుడై దర్శనమివ్వాలనుకున్నాడు. అందరూ మెల్లగా కళ్ళు తెరిచే సమయంలో ప్రత్యక్షమయ్యాడు. ఆజానుబాహుడు, నీలమేఘ శ్యాముడు, ధనుర్ధారి అయిన శ్రీరాముడు వారు గుర్తుపట్టేందుకు వీలుగా మారువేషం కాకుండా వారికి పరిచయమైన రూపంలోనే వచ్చాడు. వరం కోరుకోమన్నాడు. మన భక్తికి భజనలకు శ్రీరాముల వారే వచ్చేస్తారా అన్న అపనమ్మకంతో వారు రాముల వారి వేషంలో వస్తే రాముడి అయిపోతావా అని బెదిరించారు. నన్ను ఎలా నమ్మించమంటారని వారినే అడిగాడు రాముడు. దగ్గరలో ఉన్న రాళ్లగుట్ట నుంచి తలో రాయి తెచ్చి దీనిని బంగారం చేయమన్నారు. కరుణతో వచ్చాడు గనుక కనుకరిద్దామని శ్రీరాముడు వాటిని బంగారం చేసేశాడు. ఆశ్చర్యంతో వారు రామా ఒక్క నిమిషం అంటూ మొత్తం రాళ్లగుట్ట తవ్వి తెచ్చిపోసి దాన్ని బంగారం చేయమని చెప్పారు. వీరింతే అనుకొని రాముడు అంతర్ధానమయ్యాడు. వాస్తవానికి మనకు కావాల్సింది వేరు, మనం కోరుకునేది వేరు. మన కోరికల నుంచే కష్టాలు దుఃఖాలు వస్తుంటాయి. లక్ష్యాలు మన గురి అయితే మోక్షం మన దరికి ఎలా వస్తుంది? ఇదే జీవుల బలహీనత. ఇదే సాధకుని సాధనకు అవరోధం. కోరికలు ఆనందమయ జగత్తుకు ఆటంకాలు. మోహజనిత విశ్వంలో మాయతో పాటు విజ్ఞత కూడా ఉంది. అయితే విజ్ఞత అదృశ్యమై మాయ మాత్రమే గోచరిస్తోంది. ప్రాప్తించిన జన్మను ఆత్మజ్ఞానానికి వినియోగించేవారే విజ్ఞులు. అందుకే భగవంతుడు మనం కోరుకునేది ఇవ్వడు, మనకు కావాల్సింది మాత్రమే ఇస్తాడు. జీవుడి తాపత్రయం మారే వరకు పక్కనే ఉన్నా మనం ఆయన అనుగ్రహాన్ని అందుకోలేం. జ్ఞానంతోనే భగవంతుణ్ణి తెలుసుకుంటాం, భక్తితోనే భగవంతుణ్ణి పొందుతాం.